ప్రేమ స్వరూపుడవగు మా కన్న తండ్రి, మమ్మల్ని ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి ఈ సాయంకాల సమయమున మీ కుమారుని గూర్చి కొన్ని సంగతులు నేర్చుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు. మీ ఆకర్షణలో ఉన్న వారందరినీ వాక్యం వినడానికి తీసుకుని వచ్చారు. నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారందరూ రక్షింపబడగలుగుటకును, వింటున్న వారందరికీ తేటగా బోధించగలిగే శక్తి సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించండి. విన్న మాటలు మీరు రాయించిన ఈ గొప్ప గ్రంథంలో అలాగున్నవో లేవో పరిశీలించుకొని తమ జీవితాలను వెలిగించుకునే జ్ఞానము, వివేకము ప్రసాదించుకొని వేడుకుంటాం. తుదకు మేమందరము ఈ భూమి మీద మీకు ఇష్టమైనట్లుగా బ్రతికి మీరున్న మహాలోకాన్ని చేరుకునే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రాధేయపడతాం. ఈ ప్రార్థన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనం యేసుక్రీస్తు వారి గురించి నేర్చుకుంటున్నాము. అయితే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన రోజు క్రైస్తవులైన వాళ్ళు అందరూ కలిసి సిలువ మీద పలికిన 7 మాటలను ధ్యానించటం ప్రతి సంవత్సరం ఆనవాయితీగానే జరుగుతూ ఉంటుంది. అయితే ఈరోజు నుంచి ప్రతి వారం ఒక్కొక్క మాటను ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 7 మాటలు ఒకే రోజు చెప్పిన అవి ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడుకొని పక్కకు పోయేంత అర్థం లేని మాటలైతే కాదు. అందుకే యేసుక్రీస్తు వారి జీవితం గురించి కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం కాబట్టి యేసుక్రీస్తు వారి జీవితంలో చిట్ట చివరిగా పలికిన మాటలను మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది ఈ వేదికగా ఎందుకు చెప్పాలి అని ఆలోచిస్తున్నానంటే, గుడ్ ఫ్రైడే రోజున నేను కూడా ఒక సంఘం వారు ఆహ్వానిస్తే వెళ్ళి అక్కడ వాటి గురించి మాట్లాడటం జరిగింది. కానీ దాని గురించిన సంపూర్ణ వివరణ ఇవ్వటానికి సమయం సరిపోదు. అయితే ఈరోజు నుంచి ఒక్కొక్క మాటని ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా యేసుక్రీస్తు వారు చనిపోవటానికి ముందుగా పలికిన ఆ మాటలు, శిలువ మీద 7 అని చెబుతున్న మాటల్లో మనిషి జీవితంలో ఎన్నో మాటలు పలికి ఉండొచ్చు, కానీ చనిపోవటానికి ముందు పలికే మాటలని ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు. గుర్తుపెట్టుకున్న మాటల ప్రకారంగా అతని ఆత్మ శాంతించాలని చెప్పి చాలామంది చేస్తూ ఉంటారు. ఉదాహరణకు అమ్మమ్మ కానీ, నాయనమ్మ కానీ, లేదా తండ్రికి తండ్రిగా ఉన్నవారు కానీ, జేజీ, అబ్బా ఇలా చెబుతున్న వాళ్ళందరూ చనిపోవటానికి ముందు ఏవేవో కోరికలు చెబుతూ ఉంటారు. కోరికలు కోరిన ప్రకారంగా వారి తర్వాతి తరము వారు అవి చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే మనుషులమైన మనము బ్రతికున్నంత కాలము వ్యర్థమైన మాటలు మాట్లాడతాం, కానీ యేసుక్రీస్తు వారు మాత్రం వ్యర్థమైన మాటలు అస్సలు పలకలేదు. తన జీవిత కాలంలో తాను ప్రతి మాట చాలా లోతైన మాట, దేవుని జ్ఞానాన్ని తెలియజేసే మాటలే ఆయన మాట్లాడాడు. క్రైస్తవులైన వాళ్ళు అందరము కూడా గుడ్ ఫ్రైడే రోజున 7 మాటలు ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారు తన జీవిత కాలంలో పలికిన ప్రతి మాటను ధ్యానించటంలో సగటు క్రైస్తవులైన వాళ్ళ మనం అందరము విఫలమవుతున్నాము. అయితే ఈ మాటలను ధ్యానిద్దాం. మనము జాగ్రత్తగా చూడండి. యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన మాటల్లో మొట్టమొదటి మాటగా పిలువబడుతున్నది లేదా చెప్పబడుతున్నది లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం చూడండి. ఇది మీకు తెలిసి ఉండొచ్చుగాక, కానీ ఈరోజు మీరు ఆలోచించే ప్రతి మాట బైబిల్లో నుంచే మనం ఆలోచించుకుంటూ నేర్చుకుంటూ ముందుకెళ్దాం. దాని వెనక ఉన్న భావాన్ని మీరు పట్టుకొనగలిగితే ఆ మాటలోని అంతరార్థము, యేసుక్రీస్తు వారు పలికినప్పుడు ఆయన పరిస్థితి, సందర్భము మనకు అర్థమవుతుంది. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం చూస్తే 33, 34 కూడా చదువుదాం. వారంటే ఆయన సిలువ వేసిన వాళ్ళు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడంవైపున ఒకనిని ఆ నేరస్తులను
ఆయనతో కూడా సిలువ వేసిరి. అంటే యేసుక్రీస్తు వారిని, యేసుక్రీస్తు వారితో పాటు ఇద్దరు దొంగలుగా, బందిపోటు దొంగలుగా పిలువబడిన వారిని తీసుకొని వచ్చారు కపాలమలబడిన స్థలంలోనికి. అది ఒక కల్వరి అనే ఒక కొండ. ఆ కొండ మీదకి ఎక్కించిన తర్వాత యేసుక్రీస్తు వారిని, ఆయనతో కూడా ఆ ఇద్దరి నేరస్తులని, యేసుక్రీస్తు వారు నేరస్తుడు కాదు, నోట్ చేసుకోండి. వాళ్ళిద్దరూ బందిపోటు దొంగలు. బందిపోటు దొంగలు అంటే దారిన వెళ్తున్న వారిని సడన్గా వారి మీద పడి వారి దగ్గరున్న బంగారు కానీ, డబ్బు కానీ, ఏదైనా విలువైన వాటిని తీసుకొని వెళ్ళటానికి వారిని దాడి చేసి అవసరమైతే వాటి కోసం వారిని చంపైనా దోచుకునే వారినే బందిపోటు దొంగలు అంటారు. వాళ్ళతో కలిసి మన ప్రభువుని, యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు. అప్పుడు 34వ వచనం చూడండి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు ఈ మాటలో ఏమని చెప్తున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? బైబిల్ చదివేటప్పుడు కానీ, బైబిల్లోని ప్రతి విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు ప్రాథమికంగా ఈ ఆలోచన ప్రతి ఒక్కరికి, బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కరికి ఉండాలి. యేసుక్రీస్తు వారు తండ్రితో అంటున్నాడు. ఎవరి గురించి అంటున్నాడంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అన్నాడు. అంటే తన ముందు ఉన్న వారిని, ఎక్కువగా ఆయనను హింసిస్తున్న వారిని, ఆయనను సిలువ వేసిన వారిని చూసి చెబుతున్న మాట ఇది. ఏమని? ఎవరితో అంటున్నారు? యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునితో. తండ్రి అనగా ఎవరు? పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేసేటప్పుడు ఆయనతో శరీరంలో ఉన్న యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ విన్నవించుకున్న విన్నపము ఇది. ఎవరి గురించి విన్నవించుకుంటున్నాడు? తనను సిలువ వేస్తున్న వారిని గురించి విన్నవించుకుంటున్నాడు. ఏమని విన్నవించుకుంటున్నాడు? క్షమించమని అడుగుతున్నాడు. తండ్రి, వీరిని క్షమించమన్నాడా? అక్కడున్న మాట జాగ్రత్తగా చూడండి. ఎందుకు క్షమించాలో కారణాన్ని కూడా చెప్తున్నాడు అక్కడ. తండ్రి, వీరిని క్షమించమనలేదు. ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అన్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అంటే క్షమించమనటానికి కారణాన్ని కూడా యేసుక్రీస్తు వారు తండ్రితో చెబుతున్న సందర్భము. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు తెలియదు గనుక వీరిని క్షమించుము అంటున్నాడు. ఇంతకు వాళ్ళు ఏం చేస్తున్నారు? అది వాళ్ళకు తెలియదా అన్న విషయాన్ని ఆలోచిస్తాం. ఇంతకు వారు ఏమి చేస్తున్నారో మనకు తెలియాలంటే మనం లూకాసు వార్తలో ఉన్నాం కదా. లూకాసు వార్త 22వ అధ్యాయం 54 నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. ఇంతకు యేసుక్రీస్తు వారిని వాళ్ళు ఏం చేశారు, ఏంటి ఆ సంఘటనలో ఆలోచించే ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 54వ వచనం చూడండి. 54. యేసుక్రీస్తు వారిని గెత్సమనే వనంలో ఉన్నప్పుడు ఆయన్ను పట్టుకున్నప్పుడు జరిగిన సందర్భాన్ని లూకా గారు రాస్తున్నారు. చూడండి ఆ మాట. లూకాసు వార్త 22వ అధ్యాయము 54వ వచనం. వారాయనను పట్టి ఈడ్చుకొని పోయి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ఈడ్చుకొని పోయి. యేసుక్రీస్తు వారిని ఏం చేస్తున్నారు? పట్టుకున్నారు. ఇంకొక సువార్తలో ఏమైంది? మీద పడి అని ఉంటుంది, దొమ్మిగా పడి అని ఉంటుంది. మత్తయి, మార్కు, యోహాను సువార్తల్లో చూస్తే అవన్నీ చూస్తే సమయం అవుతుంది కాబట్టి ఇక్కడున్న విషయాన్ని నేను డైరెక్ట్గా చెప్తున్నాను. పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోయిరి. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. యేసుక్రీస్తు వారిని వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అంటే వారేం చేస్తున్నారో మనకు తెలియాలంటే ముందుకెళ్ళి ఆలోచించాలి. ఏమంటున్నాడు? ఈడ్చుకొని పోతున్నారు. ఇంకా 63వ వచనం చూడండి. అదే అధ్యాయము, లూకాసు వార్త 22వ అధ్యాయం 63వ వచనం. యేసును పట్టుకొనిన మనుషులు ఎవరు? గెత్సమనే వనంలోకి సైనికులందరూ దొమ్మిగా వచ్చి ఆయన్ను పట్టి ఈడ్చుకొని పోతున్నారే, వాళ్ళు యేసును పట్టుకొనిన మనుషులు ఆయనను అపహసించి అంటే అపహాస్యం చేస్తున్నారు. తర్వాత కొట్టి అంటే మనుషులు కొట్టి, ఒకరు మాత్రం కాదు, మనుషులు కొట్టి అందరూ అపహసిస్తున్నారు. అందరూ కొట్టి ఆయన ముఖమును కప్పి
ముఖాన్ని కప్పేసి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించుమని ఆయనను అడిగి, ముఖాన్ని కప్పేసి కొట్టి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించుమని చెప్పి ఆయనను అడిగి 65వ వచనం, ఆయనకు విరోధంగా ఇంకను అనేక దూషణ వచనములాడిరి ఆడిరి, పలికిరి అనే మాట లేదు అక్కడ బైబిల్లో రాయబడుతున్న మాట. అనేక దూషణ లాడిరి అంటే బూతులాడిరి. ఆ బూతుల గురించి దేవుడు రాయించడం ఇష్టం లేక ఇంకను అనేక దూషణ లాడిరి అనే పదప్రయోగాన్ని చేశాడు. అంటే మాట్లాడలేదు, అపహసించటం కంటే ఎక్కువగా అనేక దూషణ వచనములాడిరి అంటే బూతులాడిరి అన్నదానికి అనేక దూషణ వచనములాడిరి అని మనం అర్థం చేసుకోవాలి. ఇంత ఘోరంగా మాట్లాడిన వాళ్ళు ఇంకా కిందికి వెళ్దాం చూడండి. 23వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుదాం. హేరోదు అంటే ఎవరు? యూదుల రాజుగా ఆనాటికి పిలువబడుతున్న ఆయన యేసుక్రీస్తుని చూసి సంతోషించినాడు. సంతోషించి 8వ వచనంలో ఆయన గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనాను ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయన చూడగోరెను. 9, ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి అనగా యేసుక్రీస్తు వారు హేరోదు రాజుకి ఉత్తరమేమీ ఇయ్యలేదంట. ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన మీద తీక్షణముగా నేరం మోపిరి. ఇంతవరకు ఈయన్ను సంతోషించి చూడాలనుకొని ఆయన అనేక మాటలు విన్నందున, చాలామంది చెబితే విన్నాడు ఈయన హేరోదు. చాలా ప్రశ్నలు వేశాడు కానీ సమాధానం చెప్పలేదు. యేసుక్రీస్తు వారు సూచక్రియ చేయాలని కోరుకున్నాడు కానీ ఏది చేయట్లేదు. అప్పుడు ఈయన ఏం చేశాడు చూడండి. 11, హేరోదు తన సైనికులతో కలిసి ఇతను కూడా తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అంటే లెక్కలేని వానిగా అలా తీసి పడేసినాడు. ఇంకా మనం చెప్పాలంటే కూరలో కరివేపాకును తీసి పక్కన పడేసినట్టు, అట్టిపండు తిని తొక్కను పక్కన పడేసినట్టు, స్త్రీలు మిరపకాయలు ఒలిచేటప్పుడు తొట్టిమలు పక్కన పడేసినట్టు, పనికిరానిది ఏదైనా ఉంటే దాన్ని తీసి పక్కన పడేసినట్లు అలాగా తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునొద్దకు మరలా పంపెను. ఇంత చేస్తున్నాడు కదా. 25వ వచనం చూడండి. 23వ అధ్యాయం 25వ వచనం. ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి. పిలాతు దగ్గరికి పంపాడు కదా. పిలాతు ఏం చేస్తున్నాడో ఇక్కడ చూడండి. అల్లరి నిమిత్తము నరహత్య నిమిత్తము చెరసాలలో వేయబడి ఉండిన వానిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి, పిలాతు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు? యేసుక్రీస్తుని సిలువ వేయము అని కేకలు వేయటము, బందిపోటు బరబ్బా అతన్నే మాకు విడుదల అనటము, ఇవన్నీ చేసేటప్పుడు కేకలు గెలవటము. పిలాతు ఏం చేస్తాడో చివరి మాట చూడండి. వారు అడిగినట్టు ఆ బందిపోటు బరబ్బాను వారికి విడుదల చేసి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, యేసును వారికి ఇష్టం వచ్చినట్లు చేయుటకు అప్పగించెను. వారికి ఇష్టం వచ్చినట్లు చేయుటకు మన పాఠం ఏంది? వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుడి. వీరేమి చేయుచున్నారో మనం తెలుసుకుంటున్నాం. అంటే యేసుక్రీస్తును ఉన్న వాళ్ళు సిలువ వేసిన వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకుంటున్నాం మనం. ఏం చేస్తున్నారు? వారికి ఇష్టం వచ్చినట్లు చేయుటకు అప్పగించను. వారికి ఇష్టం వచ్చినట్లు చేయటంలో వాళ్ళు ఏం చేశారు? ఇంతకు మత్తయి సువార్తకు కూడా వెళ్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 67వ వచనం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 67వ వచనం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 67వ వచనం. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. ఇందాక ముఖమును కప్పి కొట్టి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించమన్నారు. అది వేరు ఇది వేరు. ఇది ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, గుద్దటం వేరు, అరచేతులతో కొట్టడం వేరు. పిడిగుద్దులు అంటారు. పిడిగుద్దులు అంటే పిడికిలి బిగించి గుద్దటం, అది. అరచేతులతో కొట్టడం ఇది డిఫరెంట్. చూడండి 68. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు
నిన్ను కొట్టినవాడెవడో ప్రవచించుమనిరి. అంటే యేసుక్రీస్తు వారి ముఖం మీద కప్పేసి అరచేతులతో కొట్టి నిన్ను కొట్టినవాడెవడో ప్రవచించుమని అంటున్నారు. లూకాసు వార్తలో మాట కూడా ముఖమును కప్పి కొట్టి ఎవరు కొట్టినారు మళ్ళీ మీరు నోట్ చేసుకోవాలి. ఆయన్ను పట్టుకొనిన మనుషులు వారందరూ ఆయన్ను కొడుతున్నారు, అపహసిస్తున్నారు, అది నోట్ చేసుకోవాలి. కొట్టి నిన్ను కొట్టిన వాడే ప్రవచించుమన్నారు, అరచేతులతో కొడుతున్నారు. ఇంకా 27వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ వచనం. అప్పుడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. ఇది ఎవరు చేస్తున్నారు తెలుసా? పిలాతు గురించి రాస్తున్నమాట. ఇందాక చెప్పాడు కదా, వారు కోరినట్టు వారు చేయటానికి ఇష్టపడినట్లు చేయటానికి అప్పగించినాడు అన్నాడు కదా. వారు ఎలాగైతే చేయాలని ఇష్టపడ్డారో అలా మీరు అప్పగించడానికి ముందుగా పిలాతు ఏం చేశాడంటే బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాతో కొట్టించి అన్నాడా? నోట్ చేసుకోండి ఆ పాయింట్. కొరడాలతో కొట్టించి అన్నాడా? కొరడాలతో కొట్టించి. ఒక కొరడా కాదు, 2 కొరడాలో 3 కొరడాలో మనకు తెలీదు, బహువచనం ప్రయోగించబడింది. యేసుక్రీస్తు వారు చనిపోవడానికి ముందు కూడా కొరడాలతో కొట్టి చంపుతారు, కొరడాలతో కొట్టి, కొరడాలు అనే బైబిల్లో రాయబడుతూ ఉంటుంది. మీకు రెఫరెన్స్లు కావాలంటే నేను ఇస్తాను, సమయం లేట్ అవుతుంది కాబట్టి మీరు తర్వాత పరీక్షించుకోండి, పరిశోధించుకోండి. యేసుక్రీస్తు వారు మాట్లాడిన ప్రతి చోట కొరడాతో కొట్టి చంపుతారు అని మాట ఉండదు, కొరడాలతో కొట్టి అనే మాటే ఉంటుంది. ఇక్కడ కూడా కొరడాలతో కొట్టించి సిలువనేయని అప్పగించాను. వారిష్టం వచ్చినట్లు వారు చేయటానికి అప్పగించినాడు కదా. వారిష్టం వచ్చినట్టు వారు చేయడానికి ముందుగా పిలాతు ఏం చేసినాడంటే కొరడాలతో కొట్టడానికి అధికారం అంటే ఆజ్ఞాపించి తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయమని ఆజ్ఞాపించాడు. బాగా నోట్ చేసుకోండి. ఇంకా 27వ అధ్యాయము మత్తయి సువార్త 27వ వచనం చూడండి. అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులను అందరినీ సమకూర్చిరి. మొత్తం సైనికులందరినీ సమకూర్చినారు. గవర్నర్ పిలాతు దగ్గర ఉండే వాళ్ళందరినీ. ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ ఒకటి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి. ఎర్రని అంగీ తొడిగించి అంటే రాజులైన వాళ్ళు ఊదా రంగు వస్త్రాన్ని ధరించేవాళ్ళు, దాన్నే ఎర్రని అంగి అని ఇక్కడ అంటున్నాడు. అంటే నువ్వు క్రీస్తువు కదా, రాజువు కదా, నీకు బట్టలేంటి ఇంత భయంకరంగా ఉన్నాయి? కాబట్టి ఊదా రంగు వస్త్రాలు ధరించాలి కదా రాజులంటే. అందుకు ఎర్రని రంగు అంగీని తొడిగించి ఏం చేస్తున్నారు? ముండ్ల కిరీటంను అల్లి, ఎర్రని అంగీ తొడిగించి ముళ్ళ కిరీటం అల్లి. అంటే రాజు అంటే తల మీద కిరీటం ఉండాలి కదా, మరి ముళ్ళతో కిరీటం అల్లి తల మీద పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి. రెల్లు అంటే రాజు అంటే ఏముండాలి? రాజదండం ఉండాలి, అంతే కదా. రాజదండం కూడా లేదే నీకు అసలు. కాబట్టి ఏదో కర్ర ఉంది కదా, ఈ కర్ర పట్టుకో అని కుడి చేతిలో పెట్టేసి ఏమంటున్నారు? ఆయన కుడి చేతిలో ఉంచి 29వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఆయన ఎదుట మోకాళ్ళుని అపహసించి. అంటే ఎలా అపహసించినారో ఇక్కడ మత్తయ్య గారు రాస్తున్నారు. ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయనకు అపహసించి. అంటే యూదుల రాజా నీ పని అయిపోయింది అని చెప్పి అపహసించి. ఎలాగా? మోకాళ్ళుని ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లుని తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఏం చేస్తున్నారు చూడండి. ఆ రెల్లుతో అంటే ఆ కర్రను తీసుకొని ఆయన తల మీద కొడుతున్నారు. మోకాళ్ళుని యూదుల రాజా నీ పని అయిపోయిందని అపహసించి ఉమ్మివేసి మళ్ళీ వీళ్ళు తర్వాత ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదున్న ఆయన అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయన్ను తీసుకొని పోయిరి. ఇది మత్తయ్య గారు రాశారు. మార్కు గారి దగ్గరికి వెళ్ళిపోదాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 16వ వచనం నుంచి చదివే ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. ఇంత డీటెయిల్డ్గా మనము 7 మాటలు చెప్పుకునేటప్పుడు చెప్పడానికి వీలు పడదు కాబట్టి అదే పనిగా యేసుక్రీస్తు వారి యొక్క పరిస్థితి తెలియటానికి ఈ మాటలు చెప్తున్నాను. మార్కు సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. అంతటా సైనికులు ఆయనను ప్రేతోర్యమను అధికార మందిరంలోనికి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చుకొనిన తరువాత ఆయనకు ఊదారంగు వస్త్రము
తొడిగించి, అక్కడ ఎర్రని అంగి అన్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు? ఊదారంగు వస్త్రం అంటున్నాడు. ఊదారంగు వస్త్రం అంటే వేరే, ఎర్రని అంగి అంటే వేరే అనుకోకండి. ఊదారంగు వస్త్రం అంటే ఎర్రనిదే. ఊదారంగు వస్త్రం ఆయనకు తొడిగించి, అంటే బాగా ధనికులైన వాళ్ళు, ధనవంతులైన వాళ్ళు, రాజులైన వారు ఆ ఊదారంగు వస్త్రాలు ధరించుకునేవాళ్ళు. ఎందుకు? దానియేలు విషయంలో కూడా కలభావం చెప్పినప్పుడు ఊదారంగు వస్త్రములు తొడిగించి తన సంస్థానములో 3వ అధిపతిగా దానియేలు చేసిన సందర్భం మీకు తెలుసు. ధనవంతుడు లాజరు సందర్భంలో సన్నపరార వస్త్రములు, ఊదారంగు బట్టలు అని చెప్పుకుంటూ వస్తాడు. ధనవంతులైన వాళ్ళు ధరించుకునే వాళ్ళు. ఇది మీకు తెలుసు. చాలా సందర్భాల్లో పాత నిబంధనలో కూడా రాజులైన వాళ్ళు ఊదారంగు వస్త్రాలు ధరించే వాళ్ళని రాయబడుతుంది. ఇప్పుడు ఆయన రాజు కదా అని చెప్పేసి ఊదారంగు వస్త్రం ఆయనకు తొడిగించి ముళ్ళ కిరీటమును ఆయన తల మీద పెట్టి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి అన్నమాట అండర్లైన్ చేసుకోండి. చేయసాగిరి అంటే మోకాళ్ళుని వందనము చేయసాగిరి అంటే ఊరికే వందనం ఒకరో ఇద్దరో చేసి క్లోజ్ చేసిన సందర్భం కాదు. ప్రైతోర్యం అని సైనికులందరినీ సమకూర్చుకొనిన తర్వాత అంటే అందరూ వందనము చేయసాగుతున్నారు, అందరూ మోకాళ్ళు ఉన్నుతున్నారు, అందరూ ఆయన చేతిలోని కర్రను తీసుకొని కొడుతున్నారు, ఉమ్మి వేస్తున్నారు, కొడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. బాగా నోట్ చేసుకోండి. ఒక రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారము చేసిరి. ఉమ్మి వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారము చేసిరి. వారు ఆయనను అపహసించిన తర్వాత ఎవరు ఆ మాట అండర్లైన్ చేసుకోండి. వారు అంటానే ఏదో ఒకరు ఇద్దరు అనుకోవాల్సిన పని లేదు. 16వ వచనం. అంతటా సైనికులు ఆయనను ప్రేతోర్యమన అధికార మందిరంలోనికి తీసుకొని పోయి సైనికులనందరినీ సమకూర్చుకొనిన తరువాత ఈ కార్యక్రమం చేస్తున్నారంటే వారు అనగా సైనికులు అందరూ, సమకూర్చబడిన వారందరూ అని నోట్ చేసుకోవాలి. వారు ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న ఊదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకొని పోయిరి. ఇక్కడ కూడా 15వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో ఫ్లూరల్ కొట్టించి సిలువనేయనప్పగించను అని. ప్రతి ఒక్క చోట యేసుక్రీస్తును కొట్టిన కొరడా అని ఉండదు, కానీ కొరడాలతో అంటే కొరడాలతో కొట్టారు. ఒకరిద్దరు కాదు, కొరడాలు, ఒక్క కొరడాను ఉపయోగించలేదు. బాగా నోట్ చేసుకోండి. ఇంకా యోహాను సువార్తకి వెళ్దాం. ఇదంతా ఎందుకు? వీరేమి చేయుచున్నారో అనేది మనకు తెలియాలి కాబట్టి అది ఇంకా ఆ పదాన్ని మనం ఆలోచిస్తున్నాం. ఆ పదములోని భావానికి వెళ్తుంటే ఇంత సబ్జెక్ట్ వస్తుంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఇక్కడ కూడా కొరడాలని ఉంటుంది. యోహాను సువార్త 19:1. అయితే 18, 19కి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 19వ వచనం. ప్రధాన యాజకుడు ఆ శిష్యులను గూర్చి ఆయన బోధన గూర్చి యేసును అడగటము. యేసు, నేను బహాటంగా లోకం ఎదుట మాట్లాడినాను, నేను రహస్యంగా ఏది చేయలేదు, వాళ్ళని అడగండి, విన్నవారు ఉన్నారు కదా వాళ్ళని అడగండి అంటాడు. అప్పుడు వీళ్ళు ఏమంటున్నారు చూడండి, 22వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రోతులలో ఒకడు ఏం చేస్తున్నాడు చూడండి. ప్రధాన యాజకునికి ఇలాగూ ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. అంటే ముఖానికి కప్పి అరచేతులతో కొట్టిన వాడెవడో ప్రవచించమనేది డిఫరెంట్. ఇక్కడ ప్రధాన యాజకునికి ఇలాగు సమాధానం చెప్తావా అని చెప్పేసి అరచేతులతో కొడుతున్నాడు. అంటే ముసుగు వేయకుండా కొట్టిన దెబ్బలు ఇవి, అరచేతులతో కొట్టిన దెబ్బలు. ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి. అంటే యేసుక్రీస్తు వారి పరిస్థితి ఎలా ఉందో మీకు అర్థమవ్వాలి. ఇంకా 22వ వచనం చదివాం కదా, అంటే యేసుక్రీస్తు వారి ఇలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు లూకా సువార్త 23వ అధ్యాయం 34కి వచ్చేయండి. యేసుక్రీస్తు వారి పరిస్థితి ఇంత భయంకరంగా ఉంది. ఇంకా ఏం జరుగుతుందో అక్కడ 23వ అధ్యాయం 34వ వచనం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుడి. అంటే వీళ్ళు చేసేది వీళ్లకు తెలియదు. ఎందుకు తెలియదు తెలుసా? ఇది అంధకార సంబంధమైన అధికారము అనే మాట కూడా పట్టుకున్నప్పుడు ప్రయోగించబడుతుంది. ఆ మాట చదివితే లూకా సువార్త 22వ అధ్యాయము
53వ వచనం చూడండి. నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనేను. అంటే ఈ అధికారానికి లోబడి వాళ్ళు వాళ్ళ అధికారి అంటే లోకాధికారి ప్రేరేపించడం వల్ల ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు అన్న విషయం మనకు అర్థం చేసుకోవాలి. అందుకే వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఇలా క్షమించిన ఆయన ఎందుకు క్షమించాడు తెలుసా? ప్రపంచంలో యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు గుడ్ ఫ్రైడే రోజున ఈ మాటను ఖచ్చితంగా చెప్పబడుతుంది. ఈ మాట తెలియని క్రైస్తవులు ఎవరైనా ఉంటారా? ఎవ్వరు ఉండరండి మ్యాక్సిమం. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అన్నప్పుడు ఆయన నమ్మిన క్రైస్తవులమైన మనమేం చేయాలో అన్న విషయాన్ని కూడా కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంకి వెళ్ళిపోదాం. చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఇంతకు యేసుక్రీస్తు వారు వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అన్నాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ చూడండి, ఎవడైనను తనకు హాని చేసేనని ఒకడు అనుకొనిన ఎడల, ఇక్కడ యేసుక్రీస్తు వారిని హాని చేస్తున్నారు, డ్యామ్ షూర్గా ఆయన కొడుతున్నారు, ఆయన ఉమ్మి వేస్తున్నారు, మోకాళ్ళుని అపహసిస్తున్నారు. అపహసించడంలో కూడా ఏంటి, బట్టలు తీసేస్తున్నారు. అంటే వివస్త్ర అంటే బట్టలు లేకుండా నిలబెట్టి ఆయనకు ఊదారంగు వస్త్రం ధరింపజేసి ఆయనను కిరీటం మళ్ళీ రాజు కదా కిరీటం లేదని చెప్పటము, రెల్లుని ఇవ్వటము రాజదండమైన ఆ రెల్లుని తీసుకొని మళ్ళీ తల మీద కొట్టడము, మోకాళ్ళు ఉండటము, నమస్కారం సాగటము, కొరడాలతో కొట్టడము, ఇంత భయంకరంగా ఉమ్మివేతలు, ఇంత భయంకరంగా పిడిగుద్దులు, ఇంత భయంకరంగా అరచేతులతో కొట్టడం, ఇవన్నీ చేసుకుంటూ వస్తున్న రాత్రంతా ఇదే జరుగుతుంది. యేసుక్రీస్తు వారిని భోజనం చేసిన తర్వాత, చివరి రాత్రి భోజనం చేసిన తర్వాత, ప్రభు రాత్రి భోజనం అంటాం కదా, అది చేసిన తర్వాత గెత్సమనే వనంలో పట్టుకున్నప్పటి నుంచి తీసుకొని ఈడ్చుకొని పోయి ఇవే పనులు రాత్రంతా చేశారు. రాత్రంతా చేసిన తర్వాత పిలాతు వాళ్ళను మాటలను బట్టి ఈయనను ఏం చేశాడు, కొరడాలతో కొట్టి మళ్ళీ వారి ఇష్ట ప్రకారం చేయడానికి అప్పగించాడు. నోట్ చేసుకోండి. ఇప్పుడు ఈ మాట చూడండి, ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారు? ఏమన్నారు? వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమన్నాడు. యేసుక్రీస్తు వారి నుంచి క్షమ మనం నేర్చుకోవాలి. ఎప్పుడు? మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా దయ్యము చేత ప్రేరేపింపబడి నానా రకమైన హింస మాటలు మాట్లాడతారు, అవమానిస్తారు, కొడతారు, నిందిస్తారు. అలాంటి టైంలో అది వారి గడియయు అంధకార సంబంధమైన అధికారము కూడా దేవుడు మన జీవితాల్లో కొన్నిసార్లు కలగజేసిన తర్వాత మనమేదో నీతిమంతులుగా మనం నిరూపించుకోవాల్సిన ప్రయత్నం మాత్రం చేయకండి. జాగ్రత్తగా వినండి. మనల్ని వ్యక్తిగతంగా ఇలాంటి మాటలు అంటున్నప్పుడు మనం నిరూపించుకోవాల్సిన పని లేదు. యేసుక్రీస్తు వారిని గురించి కానీ, దేవుని గురించి కానీ, బైబిల్ గురించి కానీ ఏమన్నా మాట్లాడుతుంటే అప్పుడు మనం మాట్లాడాలి నోరు తెరిచి. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ అందుకే కొలస్సీ పత్రిక 3:13 చదువుతున్నాం. ఎవడైనను తనకు హాని చేశానని ఒకడు అనుకుని ఎడల, యేసుక్రీస్తు వారి కీర్తికి హాని జరుగుతుందా? ఇప్పుడు సైలెంట్గా ఉండాల్సిన పనిలే. యేసుక్రీస్తు వారిని ఇంత మాట అంటే ఆయన సైలెంట్గా ఉన్నాడు కాబట్టి మేము కూడా సైలెంట్గా ఉండరామండి అని యెహోవా ఈరే దేవుడే చూసుకుంటాడని సైలెంట్గా ఉండకండి. నీకు హాని చేశాడని నువ్వు అనుకుంటే, నన్ను ఇలాంటి మాట మాట్లాడాడని నువ్వు అనుకుంటే, నా గురించే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఇలాగ అనుకుంటున్నారేమో అని నువ్వు అనుకుంటే, అప్పుడు ఏమంటున్నాడు? ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ఎందుకు ఈ మాట అంటున్నాడు? కింద రీజన్ చెప్తున్నాడు చూడండి, క్లాజు పౌలు గారు ఏమంటున్నాడు? ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. ప్రభువును మనల్ని ఎప్పుడు క్షమించాడు? మనం ఏమన్నా సిలువేసినామా? లేదు కదండి. మరి మనల్ని ఎప్పుడు క్షమించినాడని మీరు అనుకోవచ్చు. మనం బాప్తీసం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మన పాపాలు ఒప్పుకొని, ప్రభువా నేను పాపిని, నేను భయంకరమైన పాపం చేసినాను, నన్ను క్షమించు అని బాప్తీసం తీసుకొని వెళ్ళటానికి ముందు అడిగాం కదా. ప్రతిరోజు రాత్రి మనం పాపాలు చేసి దేవుని దగ్గర అడుగుతుంటాం కదా. అడిగేటప్పుడు దేవుడు మనల్ని క్షమించాలంటే క్రీస్తు మనల్ని క్షమిస్తా వస్తున్నాడా లేదా? క్షమిస్తున్నప్పుడు మనం కూడా ఎలా క్షమించాలి? ప్రభువు మనల్ని క్షమించినలాగున, అనగా మనల్ని క్షమించినలాగున మనం క్షమించాలి. క్షమించకపోతే
క్షమించకపోతే ఏం జరుగుతుంది? ఈ మాట కూడా తెలియాలి మనకు. నిజంగానే మనకు అస్సలు అర్థం కావట్లేదండి. మార్కు సువార్తకి వెళ్దాం. అంటే ప్రభువు మనల్ని క్షమించినలాగున మనం క్షమించాలి. లేకపోతే మార్కు సువార్త 11వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. మార్కు సువార్త 11వ అధ్యాయము. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. ఒకడు మీకు ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్నాడలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వాని క్షమించుడి. మీకు ఎవరి మీద విరోధం ఉందా? అతని దగ్గరికి పోయి నిన్ను క్షమించేసిన అని కథలేయకూడదు. మాట్లాడటం మాటలు కాదు. హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేయడానికి నిలవబడుతున్నప్పుడు దేవుని ఎదుట దేవునితో మీరు క్షమించాలి. చాలామంది ఓవర్ అయిపోయి ఏం మాట్లాడతారు తెలుసా? అతను ఏదైనా మాట్లాడినాడు అనుకో, దేవునితో ప్రార్థన చేసేటప్పుడు హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను అని వ్యక్తిగతంగా ప్రార్థన చేసేటప్పుడు చేయరు. కానీ అతని దగ్గరికి పోయి నువ్వు ఇలా చేస్తున్నావు, యేసుక్రీస్తు క్షమించినాడు కాబట్టి, యేసుక్రీస్తు చెప్పినాడు కాబట్టి నేను క్షమించేస్తున్నా అని పైకి ప్రదర్శిస్తారు. నిజంగా ఇది హృదయపూర్వకంగా క్షమించడం కాదు. ఇక్కడ అంటున్న మాట చూడండి. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు మీకు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్నాడలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వాని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి. అప్పుడు క్లాజ్ చెప్పాడు చూసారా? యేసుక్రీస్తు వారి నామంలో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నా పాపాలు క్షమించు తండ్రి అని నువ్వు అడిగినప్పుడు, నేను అడిగినప్పుడు నా పాపాలు మీ పాపాలు క్షమించాలంటే తండ్రి యేసుక్రీస్తు వారు కుడిపార్శ్వన కూర్చొని ఈ కుమారుడు రోజును ఉదయం నుంచి పాపాలు చేసినాడు తండ్రి, వేడుకుంటున్నాడు కదా క్షమించు అని విజ్ఞాపన చేసినప్పటికీ క్లాజ్ ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ఎప్పుడు విజ్ఞాపన చేస్తాడు తెలుసా? ఈ మాట నోట్ చేసుకోలేదు. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును అని 2వ అంకె ఇచ్చాడు. చూడండి, 2 అంకె ఇచ్చాడు కింద. మీరు క్షమింపని ఎడల పరలోకమందుండు మీ తండ్రియు మీ పాపములు క్షమించడు. అంటే ఇప్పుడు పరలోకమందు దేవుని కుడిపార్శ్వమున యేసుక్రీస్తు వారు కూర్చొని మన పక్షాన ఎప్పుడు విజ్ఞాపన చేస్తాడు తెలుసా? మనము హృదయపూర్వకంగా ఉదయం నుంచి చేసిన పాపాలను ఒప్పుకుంటున్నప్పుడు, మనకు విరోధంగా ఎవని మీదైనా విరోధం ఉంటే వాడిని క్షమించి దేవుని ఎదుట నీ పాపాలు క్షమించమని నువ్వు అడిగినప్పుడు, నా పాపాలు క్షమించమని నేను అడిగినప్పుడు, యేసుక్రీస్తు వారు కుడిపార్శ్వ నుండి నిజంగానే ఇతనికి విరోధం అతని మీద ఉందండి, అతను క్షమించాడు కాబట్టి అతని పాపాలు క్షమించండి అని యేసుక్రీస్తు వారు తండ్రితో విజ్ఞాపన చేస్తాడు. ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి. ఈ మాట తెలియలేదు అనుకోండి, నేను ప్రార్థన చేసేటప్పుడు ప్రతిరోజు నేను పడుకునే ముందు ఖచ్చితంగా ప్రార్థన చేస్తానండి, నా పాపాలకు క్షమాపణ దొరుకుతుంది అని మీరు నేను అనుకుంటే వాక్యము తెలియకుండా క్షమాపణ దొరికింది అనుకొని మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామని అర్థం. అందుకే అక్కడ 26వ వచనం మళ్ళీ చదువుదాం. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. అప్పుడు క్షమిస్తాడు. మరి ఇందాకన్న మాటలో ఇంకొక క్లాజ్ ఉంది. ఆ క్లాజును విప్పి మనం ముందుకెళ్దాం. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమన్నాడు యేసుక్రీస్తు వారు. అంటే చేసేది తెలిస్తే క్షమాపణ లేదా? వాళ్ళు చేసేది వారికి తెలియదు కనుక వారిని క్షమించమన్నాడు. మరి చేసేది తెలిస్తే క్షమాపణ లేదా? అది కూడా బైబిలు చెబితేనే మనం నమ్మాలి. అది కూడా చూద్దాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూసి క్లోజ్ చేసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక. ఈ మాట మీకు తెలిస్తేనే, శిలువ మీద దొంగలలో ఒక దొంగ పరదైస్కి వెళ్ళాడు, 2వ దొంగ పరదైస్కి వెళ్ళాడా అగ్నిగుండానికి వెళ్ళాడా? వాడు ఎందుకు అగ్నిగుండానికి వెళ్ళాడో మరి వాణ్ణి కూడా క్షమించమని చెప్పాడు కదా, మరి వానితో ఎందుకు అనలేదు ఆ మాట పరదైసులో ఉండు అని? ఆ మాటకు మనకు అర్థం తెలియాలంటే
యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన యెడల అతడు వేడుకొనును. అతని బట్టి అంటే వేడుకొనిన వాణ్ణి బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. అంటే మరణకరమైన పాపం ఒకటి ఉంది, దాని గురించి వేడుకోవద్దు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు వేడుకుంటున్నది మరణకరముగాని పాపం గురించే వేడుకుంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఈ మాట తెలుసు ఆయనకు, అందుకే అన్నాడు అక్కడ. ఏమన్నాడు? వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమన్నాడు. వీరేమి చేస్తున్నారో వీరికి తెలిసిందనుకో, అంటే అంధకార సంబంధమైన అధికారము దాటి బయటికి వచ్చి వాళ్ళు చేసేది వాళ్ళకు తెలిసిందనుకో, వాళ్ళను క్షమించడు. అందుకే ఆ మాట జాగ్రత్తగా చూడాలి. గనుక ఆ మాట మళ్ళీకి వెళ్దాం. ఇక్కడ మరణకరమైన పాపం చేస్తే వేడుకోవద్దు అన్నాడు. అలాంటప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు వారిని సిలువ వేయటం మరణకరమైన పాపము కాదు కాబట్టే ఆనాటికి వారి గురించి వేడుకున్నాడు. ఏమని? ఇప్పుడు చదవండి, లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. ఇప్పుడు ఆ మాట మాత్రం చదివి మనం ముందుకెళ్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక 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 ఆ మాట అండర్లైన్ చేసుకోండి. వీరిని క్షమించుడి అంటే వీరేం చేస్తున్నారో వీరికి తెలిసిందనుకో, వారిని క్షమించాల్సిన పని లేదు, వారి గురించి వేడుకోవాల్సిన పని కూడా లేదు. ఇంతటితో మొదటి మాట మనము ధ్యానించాము. ఇంకా లోతుగా వెళ్తే చాలా ఉంది. అయినప్పటికీ ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. మన జీవితంలో కూడా దుష్టుడు మనల్ని శోధించటానికి ఎదుటిగా ఉన్న వారితో ఎన్నో దూషణ మాటలు పలికించవచ్చు, ఎన్నో మాటలు అనొచ్చు, ఎన్నో చేయొచ్చు. మనకు హాని చేస్తున్నాడు, మనల్ని అవమానిస్తున్నారు, మన మీద చెడ్డ మాటలు పలుకుతున్నారు అన్నప్పుడు వారిని క్షమించండి. కానీ మనకు హాని చేయకుండా యేసుక్రీస్తు గురించి కానీ, తండ్రి అయిన దేవుని గురించి కానీ, ఈ బైబిల్ గ్రంథం గురించి కానీ ఏదైనా మాట్లాడుతుంటే వాటిని తప్పనిసరిగా ఖండించాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవుడి మీద ఉంది. ఇది నోట్ చేసుకోండి. ఎందుకంటే వాక్యానికి విరోధంగా పాపం చేసినాడంటే పరిశుద్ధాత్మకు విరోధంగా పాపం చేసినట్టు. అది మరణకరమైన పాపం. వాని గురించి మనం వేడుకోకూడదు. మనం వేడుకుంటే దేవుడు మాత్రం ఆ విషయంలో క్షమించడు. దానికి ఇంతకు ఏం చేయాలి, ఇంతకు మరణకరమైన పాపము విషయంలో ఏం చేయాలి అన్నది తర్వాత తరగతుల్లో నేర్చుకుందాం. ఈ రోజుటికి ఇప్పటికీ మనము యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. అంటే వాళ్ళు ఏం చేశారో చూసాము. యేసుక్రీస్తు వారిని ఎందుకు క్షమించాడో కూడా మనం చూసాం. మరి ఎందుకు యేసుక్రీస్తు వారు వారి కోసం వేడుకున్నాడంటే అది మరణకరమైన పాపము కాదు కాబట్టి తండ్రిని వేడుకున్నాడని యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం బట్టి నేర్చుకున్నాం. కరెక్ట్గా 38 నిమిషాలైంది. ఒక్క మాటను మనం ధ్యానించాము. రేపటి వారము రెండవ మాటను ధ్యానించే ప్రయత్నం చేద్దాం. వీటి నుంచి మనం క్రైస్తవులంగా మనమేం నేర్చుకోవాలంటే, మనకు ఏదైనా హాని చేసినప్పుడు, మనల్ని ఏదైనా అన్నప్పుడు వారితో వాగ్వివాదానికి దిగకుండా, వారి గురించి వాదన చేసుకోకుండా, మన యొక్క నిర్దోషత్వాన్ని, మన యొక్క తప్పులేనితనాన్ని మనము నిరూపించుకోవడానికి ప్రయాసపడద్దు. యేసుక్రీస్తు అంతటి వారు ఆయన ఏ తప్పు లేకుండా తన తప్పును లేదు మీరు తప్పులు మోపుతున్నారని నిరూపించుకునే ప్రయత్నం చేయలేదు. ఇలాంటి ప్రయత్నాలు మనం చేయకుండా ముందుకెళ్లాలని ఈరోజు మనం ఈ మాటను ధ్యానించాము. ఇది చెప్పినంత సులువు కాదు, కానీ దీన్ని చేయటానికి మనం ప్రయత్నించాలి. ప్రయత్నించటానికి దేవుని సహాయాన్ని కోరాలి. ఆ సహాయాన్నే కోరుదాం. అది రోజు రోజుకు మనం చచ్చేలోపు ఈ స్థితిని సంపాదించగలిగితే మనం చాలా ధన్యులము. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమస్వరూపుడవగు మా కన్న తండ్రి, మీ కుమారుణ్ణి భూమి మీదకి పంపి మా జీవితాల కోసం, మేము చేసిన పాపాల కోసం బలి చేసి ఆయన ఎంత భయంకరమైన శ్రమలు అనుభవించినప్పటికీ, అంత భయంకరమైన కార్యక్రమాలు ఆయన పట్ల చేసినప్పటికీ ఆయన వారు చేస్తున్న విషయం వారికి తెలియదు కాబట్టి, మరణకరము కాని పాపము కాబట్టి వారిని క్షమించాడు. ఆ మాటలోని భావాన్ని మేము
కొద్దిగా అవసరమైనంత మట్టుకు ఆలోచించాము. మా జీవితాల్లో కూడా చనిపోవటానికి ముందుగా అయినా సరే ఇలాంటి స్థితిని మేము పొందగలిగినట్లు మా కుటుంబాలకు మా యొక్క ఆత్మీయ జీవితంలో ఇలాంటి స్థాయిని అందుకునే జ్ఞానము, వివేకము, సహనము, దీర్ఘశాంతమును, ఓర్పును దయచేయవలసిందిగా ప్రాధేయపడుతూ, మీ వాక్యం విన్న వారందరూ ఈ మాటలోని భావాన్ని, సారాన్ని అర్థం చేసుకొని తమ జీవితాలలో మేమందరము కలిసి క్రీస్తును ఈ ప్రపంచానికి చూపించగలిగే శక్తి సామర్థ్యాలను దయచేయమని ఈ ప్రార్థన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. రెండవ మాట గురించి రేపటి వారం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ వందనాలు. సెలవు.